అన్న ముందుగా అందరికీ నమస్కారం. నాగేశ్వర్ సార్ గురించి చెప్పాలంటే విమర్శను కూడా సహృదయతోటి సున్నితంగా చెప్పే వ్యక్తి. అసలు తెలంగాణలో అంటే ఇట్ట కదిలి ఇట్లా పిడికిలెత్తి మాట్లాడే మనుషులం మనం. కానీ ఆయన ఇంటర్వ్యూలు నేను చూస్తుంటా కదా, కనీసం ఏళ్ళు కూడా ఇట్లా చూపించి మాట్లాడారు ఆయన. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని, ఎవరిని నొప్పించకుండా విమర్శించే మనిషిని ఈరోజు కేసుల పేరిట, పోస్టర్ల పేరిట డైరెక్టు మీ ఐడిలో ఆయన మీద జెండాలతో పోస్టర్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణ బిడ్డలమంతా ఈరోజు నిరుద్యోగులం, విద్యార్థులం, ఉద్యమకారులం అందరం కలిసి ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతున్నాం. ఈ కేసులను ఖండిస్తున్నాం. ఇంకొకటి నాకైతే డౌటు, నిజంగా పోలీసులు అక్కడ వాళ్ళ ఇంటి చుట్టుముట్టున్న పోలీసులు తెలంగాణ పోలీసులేనా, ఆంధ్రోళ్ళ, తెలంగాణలోనా అని నాకు డౌటు. వీళ్ళు రక్షిస్తున్నారా లేకపోతే ఎప్పుడప్ప చెప్దామా అని చూస్తున్నారా? నాకు అది కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే సగానికి సగం పోలీసు వాళ్ళు మన ఆంధ్రోలే ఉన్నారు, తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నారు, ఆంధ్ర పోలీసులే ఎక్కువ ఉన్నారు. అక్కడ వచ్చేటప్పుడు ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే తెలంగాణకి ఇద్దరే వస్తారు. ఏ బలం చూసుకొని ఇక్కడికి ఇద్దరే వస్తారు? ఎంత ధైర్యం ఉంటే ఇద్దరే వచ్చి ఒక మేధావిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇంకొకటి తమ్ముడు, నేను అప్పుడే చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, ఇది తమ్ముడు సినిమా కాదు, నువ్వు ఎప్పటికైనా తమ్ముడివే తెలంగాణకి. ఈ అన్నల ఇంటికి వచ్చి ఒక పూట భోజనం చేసేళ్ళు అంతే తప్ప తెలంగాణ మీద, తెలంగాణ వాదుల మీద పెత్తనాలు చెలాయిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకొకటి, ఎల్లో దట్టి ఫెల్లో ఎప్పుడో చెప్పినాం, ఇట్లా మా అస్తిత్వాల మీద దెబ్బ కొట్టి మాతోన తిట్లు దీనికే మీకు అంత కాయసుందా? ఎన్నిసార్లు తిట్టాలి మిమ్మల్ని? ఎన్ని సమావేశాలు పెట్టి తిట్టాలి? ఇది 3వ సమావేశం. మీడియా మిత్రుల పైన ఇట్లే దాడులు, కేవీఆర్ అన్న పైన ఇట్లే దాడులు, ఇప్పటికీ ఇప్పుడు ఆఖరికి సార్ మీద. ఎన్ని రోజులు సహిస్తాం మేము? మర్యాదగా చెప్తున్నాం, దట్టి ఫెలోస్ ఆ పోస్టర్లు తీసేయండి, లేకపోతే ట్రోలింగ్ మీకే కాదు, మేము ఇంకా తెలంగాణ యువతలం, మాకు ఇంకా ట్రోలింగ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి పోయిన మరుక్షణం ఆ పోస్టర్ మాకు కనిపించద్దు. ప్రశ్నిస్తే జెండాలు కప్పుతారు, ప్రశ్నిస్తే కండువాలు కప్పుతారు. అంటే ప్రశ్న అనేది కండువాలకు కట్టుబడి ఉండేది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు? తమ్ముడు పవన్ కళ్యాణ్, తెలంగాణలో కూడా మీ జనసేన ఉంది. మరి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. తెలంగాణలో ఉన్న పార్టీలే కొట్టుకొని వస్తున్నారు. మీ పార్టీ అవసరం లేదు మాకు. ఒక హీరోగా తెలంగాణలో మిమ్మల్ని ఆదరిస్తాం, ఒక అన్నగా ఆదరిస్తాం. కానీ మీరిట్లా మా మీదనే ప్రత్యక్ష దాడులు చేస్తే మాత్రం సహించం. ఇంకెన్ని రోజులు ఇట్లా దాడులు చేస్తారు? నిజంగా సెక్యూరిటీ వీళ్ళంతా పోలీసులు సగానికి సగం ఆంధ్రోళ్ళే ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్తా, ఖచ్చితంగా ఆంధ్రోళ్ళే. ఒక 2-3 మన తెలంగాణ వాళ్ళు ఉంటారు. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి యావత్ తెలంగాణ అంతా కూడా మన అస్తిత్వం పైన దాడి జరిగితే మాత్రం ఎవ్వరు కూడా సహించబోం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం.